భారతీయ జనతా పార్టీ నిర్వహణ విధానం తెలిసిన వాళ్ళకి అది పెద్ద టెన్షన్ అనిపించదు. వాళ్ళు ఏదైనా సరే భారీ హోంవర్క్ చేస్తారు. మీరు ఒక్కసారి గతంలో పొత్తుల పరంగా చూసుకున్న ఒక్కొక్క అంశం మీదన సుదీర్ఘమైనటువంటి కసరత్తు ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో మొన్నటి ఎన్నికలప్పుడు చూస్తే కూడా ఫస్ట్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, అట్లాగే ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంఘటన మంత్రి, అట్లాగే లోకల్గా ఉన్నటువంటి అంటే వాళ్ళిద్దరూ మామూలుగా కూర్చుంటారు. ఆర్ఎస్ఎస్కి తర్వాత ఇన్వాల్వ్ కాదు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సంఘటన కార్యదర్శి అంటారు వాళ్ళు. తర్వాత బీజేపీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రకాష్ జవదేకర్ వాళ్ళిద్దరూ కూర్చున్నారు. అప్పుడు సంతోష్ జీ కదా ఇప్పుడు తెలంగాణ చూసింది, కర్ణాటక చూసింది కూడా, ఆయన ఇక్కడ కూడా చూశారు. ఇప్పుడు ఇక్కడ శివప్రకాష్ సంతోష్ జీనే హైలైట్. టోటల్ దక్షిణాదికి సంతోష్ జీ, శివప్రకాష్ జీ ఆంధ్ర. అట్లాగా ఒక టీం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మధుకర్ జీ, శివప్రకాష్ జీ అనేటువంటి వాళ్ళేమో ఇక్కడ వ్యవహారాలు, అట్లాగే సంతోష్ జీ దక్షిణాది. వీళ్ళందరూ కూడా పార్టీ తరపున ఇన్ఛార్జీలతో కూర్చుని మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు, ముందు పార్టీ అధినాయకత్వం సంతోష్ జీ సూచనల పేరు కంటే అమిత్ షా సంతోష్ జీ చెప్తే సంతోష్ జీ ఇక్కడ ఏం చేయించారు, ప్రతి నియోజకవర్గానికి మూడేసి పేర్ల చొప్పున ఖరారు చేయించారు. ఇక్కడ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడారు. వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు, వాళ్ళు ఏ క్యాస్ట్, వాళ్ళ క్యాస్ట్కి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ లెక్కలు తీశారు. తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు ఎట్లా ఉన్నాయి, జనసేనలతో ఎట్లా సంబంధాలు ఉన్నాయి, విడిగా ఉంటే పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా లెక్కలు